వెల్కమ్ టు విజన్ న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో కలెక్టర్ కృష్ణ భాస్కర్ పర్యటన. రైతు వేదిక నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు. కూకట్పల్లిలో అంతర్రాష్ట్ర నేరస్తుడు అరెస్ట్. 70 లక్షల విలువ చేసే బంగారం వెండి స్వాధీనం. అమరావతి రైతులకు మద్దతుగా టీడీపీ శ్రేణులు దీక్ష. రైతుల త్యాగాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆవేదన. ట్యాంకర్లోకి నీళ్లు పడుతూ కాళ్లు కడుక్కున్న డ్రైవర్పై క్రిమినల్ కేసు నమోదు. ట్యాంకర్ డ్రైవర్పై జలమండలి ఎండీ దానా కిషోర్ తీవ్ర ఆగ్రహం. కూకట్పల్లిలో మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ అరికెపొడి గాంధీ. హరితహారంతో రాష్ట్రమంతా పచ్చదనంతో కలకలలాడుతుందని వ్యాఖ్య. డీటెయిల్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పర్యటించారు. ఈ సందర్భంగా రైతు వేదిక భవన నిర్మాణ పనులను పరిశీలించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కటకం శ్రీధర్, ఎంపీపీ వంగా కరుణ, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాజేందర్, తహసీల్దార్ సుమా చౌదరి, జిల్లా వివిధ శాఖ అధికారులు, వ్యవసాయ అధికారి పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న కరుడు కట్టిన అంతర్రాష్ట్ర నేరస్తుడిని మేడ్చల్ జిల్లా కూకట్పల్లి కేపీహెచ్బీ పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన బసవరాజ్ ప్రకాష్ హైదరాబాద్లో నివాసం ఉంటూ పగటి వేళల్లో రెక్కీ నిర్వహించి రాత్రి తాళం వేసిన ఇళ్లలో చోరీ చేసి దొంగిలించిన ఆభరణాలను తాకట్టు పెట్టి డబ్బు సంపాదనకు అలవాటు పడ్డాడు. కాగా బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు చాకచక్యంగా బసవరాజ్ను అరెస్టు చేశారు. నిందితుడు ఇదివరకు బెంగళూరులో దొంగతనం కేసులో జైలుకు కూడా వెళ్లినట్లు సైబరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. అతనిపై నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో 18 కేసులు ఉన్నట్లు తెలిపారు. నిందితుని నుండి 70 లక్షల విలువ చేసే 1013 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.2 కేజీల వెండి ఆభరణాలు, ఓ కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. డబ్బులతోని జల్సా చేసేవాడు. ఇంతకుముందు కూడా ఈ బసవరాజ్ అనే వ్యక్తి కర్ణాటక పోలీసు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. జూన్ నెల 18 రోజు లాస్ట్ ఇయర్ ఆయనకు అరెస్ట్ చేసి దాదాపు 1 నెల అక్కడ బెంగళూరు జైల్లో ఉన్నారు. 29 జూలై 2019కు రిలీజ్ కావడం జరిగింది. రిలీజ్ అయిన వెంటనే ఆయన వసూలుకి వెళ్ళి అక్కడ 2 అఫెన్స్లు చేయడం జరిగింది. అది కాకుండా ఇక్కడ హైదరాబాద్కు ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇక్కడ వచ్చి లాస్ట్ 2 మంత్స్ జరిగిన గ్రేవ్ అఫెన్సెస్ మొత్తం మన సైబరాబాదు, రాచకొండ, సంగారెడ్డి ఎంత చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఆయన అఫెన్స్ చేయడం జరిగింది. మన దగ్గర కేపీహెచ్బీలో 2 అఫెన్సు, బాచుపల్లిలో 2 అఫెన్సు, కూకట్పల్లిలో 2 అఫెన్సు, జవహర్ నగర్ రాచకొండలో 1 అఫెన్సు, ఎల్బీ నగర్లో 1 అఫెన్సు, వనస్థలపురంలో మొత్తం 5 అఫెన్స్ చేయడం జరిగింది. అమీన్పూర్ సంగారెడ్డి జిల్లాలో 3 అఫెన్స్ చేయడం జరిగింది. సో వసూర్ కృష్ణగిరిలో 2 అఫెన్స్. ఇట్లా ఈయన చాలా ఒక ఇంటర్స్టేట్ సింగిల్ అఫెండర్ ఈయన పట్టుకోవడం వల్ల చాలా మనము అఫెన్సెస్ డిటెక్ట్ చేయగలిగాను. మన అడిషనల్ డీసీపీ ఎస్ఓటి సందీప్ నేతృత్వంలో మన ఇన్స్పెక్టర్ సుధీరు, మన ఎస్ఐ విజయ్ కుమారు, లాల్ మదార్, అదేవిధంగా మన హరిశంకర్ ఎస్ఐ, మన అబ్దుల్ ఖలీల్ పీసీ, శ్రీనివాస్ రెడ్డి పీసీ, వెంకటయ్య, మహేశ్వర్ ప్లస్ అరుణ్ కుమారు, సుదర్శన్ రెడ్డి బాగా చేశారు. దాంతోడుగా మన అడిషనల్ డీసీపీ మాదాపూర్ వెంకటేశ్వర్లు, ఏసీపీ కూకట్పల్లి సురేందరు, ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, కేపీహెచ్బీ డిఐ సైదులు వాళ్ళ టీం కూడా బాగా పనిచేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా పేరు అభినందిస్తూ వాళ్ళకి రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. 18 కేసెస్లో ఇన్వాల్వ్ అయినారు. సైబరాబాద్లో 6, రాచకొండలో 7, సంగారెడ్డిలో 3,
పసూరు అంటే కృష్ణగిరి డిస్టిక్ తమిళనాడులో 2 కేసెస్లో ఇన్వాల్వ్ అయినారు. ఈయన మోడస్ ఆపరండి ఏమంటే ఈయన మార్నింగ్ అంతా అపార్ట్మెంట్స్ ఉన్న ఏరియాలో, రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఏరియాలో, కాలనీస్లో తిరిగేవాడు. అక్కడ లాక్డ్ హౌసెస్ ఎక్కడెక్కడ ఉన్న తాళం వేసిన ఇల్లు చూసుకొని రాత్రి ఆ ఇల్లు దగ్గర వెళ్ళి అక్కడ ఈ క్రోబార్ దగ్గర ఇది యూజ్ చేసుకుని ఆయన ఆఫెన్స్ చేసి అమరావతి రైతుల దీక్షలకు మద్దతుగా టీడీపీ శ్రేణులు దీక్షలకు దిగారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే గుండం లక్ష్మీదేవి పార్టీ కార్యాలయం వద్ద దీక్షకు దిగారు. అమరావతిలో రైతులు గత 200 రోజులుగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మొండి వ్యవహరిస్తూ ముందుకు వెళ్తోందని టీడీపీ నేతలు మండిపడ్డారు. అమరావతి కోసం 54 మంది రైతులు ప్రాణత్యాగాలు చేసినా ప్రభుత్వం స్పందించట్లేదని అన్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టును తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం టీడీపీ నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, ఒకే రాష్ట్రం ఒకే. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారి అక్రమ అరెస్టు. మాజీ మంత్రి కొల్లు. అభివృద్ధి అన్నది నిరంతరం జరుగుతుంటుంది. ప్రభుత్వాలు మారినప్పటికి కూడా అభివృద్ధి పూర్తి స్థాయిలో నిరంతరం చేస్తూనే ఉంటారు. అమరావతి కొత్త రాష్ట్రానికి రాజధానిగా వస్తుంది. ఈ అమరావతి చాలా గొప్ప పట్టణంగా మారుతుంది అని రైతులు నమ్మి వారి పొలాల్ని రాజధాని కోసం ఇవ్వడం జరిగింది. ఆ రోజు అన్ని పార్టీల వారు కూడా వత్తస్సు పలికి ఈ రాజధానికి ఒప్పుకోవటం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి ఆ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగిందన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు ప్రభుత్వం మారిన తరువాత అభివృద్ధిని అక్కడ ఆపి 3 రాజధానులు చేస్తామని అనటం, 3 రాజధానులు మంచిదే, 3 ప్రాంతాలని కూడా అభివృద్ధి చేయాలి, అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అయితే ప్రభుత్వాన్ని నమ్మి ఎవరైతే రైతులు ఈరోజు వాళ్ళ భూములనిచ్చి బాధలు పడుతున్నారో వారికి మీరు మీ మంత్రులతో కానీ మీ పెద్దలతో కానీ ఒక కమిటీ వేసి వారు చేస్తున్న ఈ ఉద్యమానికి కారణం తెలుసుకొని వారికి న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాను. అదేవిధంగా సౌమ్యుడు మంచివారు, ఆయన మంత్రిగా ఉండేటప్పుడు నేను శాసనసభ్యురాలిగా ఉన్నాను. ఆయన ఒక మత్స్యకార కులానికి సంబంధించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు హత్యా నేరంలో ఉంచి దానిలో ఆయన్ని అరెస్ట్ చేయటం చాలా బాధాకరం. మేమంతా కూడా దాన్ని ఖండిస్తున్నాం. మీరు మరొక్కసారి ఆయన పట్ల విచారణ చేయించి సరైన నిర్ణయం తీసుకోవలసిందిగా కోరుకుంటున్నాను. ట్యాంకర్లోకి నీళ్లు పట్టే క్రమంలో అదే నీటితో కాళ్లు కడిగిన ట్యాంకర్ డ్రైవర్పై క్రిమినల్ కేసు నమోదైంది. మూసాపేట సర్కిల్ కార్యాలయం పక్కన ఉన్న జలమండలి ట్యాంకు వద్ద గురువారం సాయంత్రం ట్యాంకర్లోకి నీళ్లను పట్టేటప్పుడు డ్రైవర్ విజయ్ ఆ నీటితో కాళ్లు కడిగిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో జలమండలి ఎండీ దానా కిషోర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాల మేరకు మూసాపేట ప్రాంతీయ మేనేజర్ టి శ్రీనివాస్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో డ్రైవర్ విజయ్పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ట్యాంకర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. ఈ మూసాపేట డివిజన్ పరిధిలోని మూసాపేట నందు హెచ్ఎం డబ్ల్యూఎస్ఎస్బి వాళ్ళ వాటర్ వర్క్స్ సంబంధించి ఈ ట్రాక్టర్లో లోడ్ చేసే సమయంలో విజయ్ అనే డ్రైవరు తన యొక్క కాలు మరియు చెప్పు ద్వారా ఆ వాటర్ కలుషితం చేస్తూ చెప్పును మరియు కాలును కడగడం జరిగింది. ఇది
ఇమ్మీడియట్గా వాళ్ళ ఆఫీసర్ దృష్టికి వెళ్ళడంతో ఈరోజు మేనేజర్ హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ వర్క్ సంబంధించినటువంటి మేనేజర్ శ్రీనివాస్ గారు మన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించి అతనిపై 2 సెక్షన్లలో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని గురించి సర్చ్ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం రాష్ట్రంలో సత్ఫలితాలను ఇస్తుందని ప్రభుత్వ విప్ అరికేపూడి గాంధీ అన్నారు. కూకట్పల్లి ప్రగతినగర్ అంబీర్ చెరువు వద్ద కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్తో కలిసి ఆయన మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హరితహారాన్ని ఓ ఉద్యమంలా చేపట్టడం ద్వారా అడవుల విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు రాష్ట్రమంతా పచ్చదనంతో కలకలలాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గణేష్, తెరాస నాయకులు సమ్మారెడ్డి, కాశీనాథ్ యాదవ్, మున్నా, షాక్తో అలీ, కిషన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గొప్పగా హరితహారం కార్యక్రమం ప్రగతి నగర్ చెరువులో చెరువు కట్టమ్మట వచ్చిన వారందరూ కూడా ప్రతి వారు 4 మొక్కలు పెట్టే విధంగా ప్రతి కుటుంబము 6 మొక్కలు పెట్టే విధంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. డిస్టెన్స్ వెనక అదే చెక్ మొత్తం ముఖాలు అట్లా ఇవి చేపించినాయి. భాస్కర్ చుట్టం లెక్క వచ్చినావా మొత్తం అందరు కవర్ అయ్యేటట్టు 2 సైడ్ల కవర్ చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కష్టకాలంలో చమురు ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నాయని సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కాటా సుధారాణి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. టీపీసీసీ పిలుపు మేరకు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వ్యతిరేకిస్తూ అమీన్పూర్ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే మన దేశంలో మాత్రం పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరగడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. వచ్చేసి వివరణ పత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే మనం పెట్రోల్, డీజిల్ ధరల పైన వివరణ ఇవ్వడానికి రావడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు అలాగే కౌన్సిలర్స్ అందరం కలిసి రావడం జరిగింది. మహిళా సంఘాల తరఫు నుంచి కూడా ఏంటంటే ఈరోజు కోవిడ్-19 వల్ల మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరూ కలిసి ఏదో ఒక రకంగా బాధలు పడుతూ ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి, కనీసం గ్రాసరీ కొనుక్కోవడానికి కూడా బయటికి వెళ్ళాలంటే ఇబ్బందులు పడే ఈ సమయంలో పెట్రోల్, డీజిల్ ఈ రకంగా ధరలు పెంచుకుంటా పోతే ఉంటే అసలుకి మనుషులు అనేవాడు తిండికి లేనప్పుడు ఇంకా డీజిల్కి దాని పెట్రోల్కి ఎక్కడ వాడు ఖర్చు పెట్టగలుగుతాడు? ఉద్యోగాలు పోతున్న సమయంలో ఈ కోవిడ్-19 టైంలో పెట్రోల్, డీజిల్ పై పెంచుకుంటూ పోతే ఎలా బతకగలుగుతారు? సామాన్యుడు ఎలా ఉంటాడు? ఎలా బతుకుతారు? దానిపై కఠిన చర్యలు తీసుకొని మీరు ఇమ్మీడియట్లీ ఆపగలిగితే కేంద్రం ఆపి ఇది అలాగే స్టేట్లో కూడా దీనిపై చర్య తీసుకొని ఆపగలిగితే లేని వాడికి చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి దీనిపై మీరు స్పందించి ఇమ్మీడియట్లీ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుకుంటాము. లేదంటే కాంగ్రెస్ తరఫు నుంచి అందరము చాలా పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మీ దృష్టి దాకా తీసుకొస్తున్నాము. ఇది మీరు తొందరలో నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వానరానికి గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించిన ఘటన నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ సమీపంలో భైంసా నిజామాబాద్ ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో వానరం మృతి చెందింది. కాగా అంత్యక్రియల్లో ముస్లిం సోదరులు పాల్గొని మానవత్వం చాటుకున్నారు. తోటి వానరాలు అంత్యక్రియల ప్రక్రియ పూర్తయ్యే వరకు పక్కనే ఉన్న చెట్టుపై నుండి చూశాయి.
साफ करो ये सफेद कपड़ा लो जी ये अच्छा है जी भैया वो दो पाउंड मामा मोका मामा मामा तुम इधर आओ इधर लाओ जी सफेद कपड़ा उड़ा लास्ट గంట మీరే ఇద్దామా బందర్ ఇప్పుడైతే మొదల మీద 200 రోజులకు చేరిన అమరావతి ఉద్యమంలో రాజధాని గ్రామాలైన వెలగపూడి, తూళ్లూరి, రాయపూడి, తాళ్లపాలెం, బేతపూడి ఇలా అన్ని చోట్ల ఉద్యమం కొనసాగుతోంది. ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళనలు కొనసాగుతాయని రైతులు తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రాజధానిని ఇక్కడే కొనసాగిస్తామని చెప్పే వరకు వెనక్కు తగ్గేది లేదని అన్నారు. రాష్ట్రం ఒకటే రాష్ట్రం జై అమరావతి జై అమరావతి ఒకటే రాష్ట్రం అంధకారం చేయొద్దు యువత విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేయొద్దు యువత విద్యార్థుల భవిష్యత్తును గౌరవించండి రైతుల త్యాగాలను జోహార్ అమరావతి అమరవీరులకు జోహార్ అమరావతి అమరవీరులకు జోహార్ అమరావతి అమరవీరులకు ఒకటే రాష్ట్రం ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని జై అమరావతి జై అమరావతి ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని కాపాడండి అమరావతిని కాపాడండి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును కాపాడండి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును జై అమరావతి ఆ యువత విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు అంధకారం చేయొద్దు. ఈ రోజు ఒక రాష్ట్రంలో తలా తాకా లేకుండా రాష్ట్రాన్ని పిలిచి కూర్చోబెట్టి రాజధాని ఇచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ప్రాంత రైతులు. ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ గా గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికైనా మీరు దయచేసి ఆ నిర్ణయం మార్చుకోవాలా. అదేవిధంగా అమరావతి ప్రాంతంలో 66 మంది ఎవరైతే అమరావతి అమరవీరులయ్యారో వారికి యువజన జేఏసీ ఈరోజు నివాళులు అర్పిస్తా ఉంది. అమరావతి రాజధాని సాధన కోసం చిట్ట చివరి వరకు పోరాడతాం. దయచేసి ఈ అమ్మకాలు పంపకాల విషయాలు కానివ్వండి రాజధానిలో అలజడి రేపొద్దు. ఇప్పటికే 58,000 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ గా గత ప్రభుత్వం డెవలప్ చేసింది. ప్రభుత్వాలు మారాక పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. నిత్యావసరాలుగా మారిన వాటి ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసింది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆ పార్టీ నాయకులు హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్, కరెంటు ఛార్జీల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూకట్పల్లి మండల కార్యాలయం ఎదురుగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. పెంచిన ఛార్జీలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ధరల పెంపు సామాన్యుడిపై మోయలేని భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్లోగన్ చేయరు వెంటనే పెట్రోల్ ఛార్జీలు వెంటనే మోడీ నిరంకుశత్వం మోడీ నిరంకుశత్వం మోడీ నిరంకుశత్వం పెట్రోల్ ఛార్జీలు వెంటనే పెట్రోల్ ఛార్జీలు వెంటనే కరెంటు బిల్లులు వెంటనే తగ్గించాలి కరెంటు బిల్లులు వెంటనే తగ్గించాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ Down, down.
కేసీఆర్ పెంచిన ధరలు వెంటనే పెంచిన ధరలు వెంటనే పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీలో రక్షిత మంచినీటి ట్యాంకులు లీక్ అయి రోడ్లు డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోతోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వర్షపు నీటితో పాములు తేళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని భయాందోళన చెందుతున్నారు. దీనిపై సర్పంచ్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. గత ఇది జవహర్ నగర్ కాలనీ బజార్ హత్నూర్ మండల్ నేను గంగాధర్ మరి నేను నాయకపూర్ సంఘం అధ్యక్షుని కాబట్టి దాదాపు మేము ఒక సంవత్సరం 1.5 సార్లు మరి ఇది లీకైన టాంకి నీళ్ళు ఇప్పటిదాకా సుగా దీన్ని చూసిన లేడు మొత్తం లేదని మరి ఇలా పాములు తేళ్ళు ఇప్పటిదాకా దీనికి లేదు 1.5 సార్లు వరకు చూస్తున్నాం కానీ ఇప్పటిదాకా దీన్ని సర్పంచ్కు చెప్పి మేము తకాయించినాము. ఇప్పటిదాకా సర్పంచ్ దీన్ని ఎలాంటి ఇంకా దీన్ని స్పందన తీసుకోలేదు. మరి ఇంకొకటి అటు మోరి అవుతున్నది ముంగడు ఇల్లు ముందర సుఖ దాని మోరి దాదాపు ఇప్పుడు 6 నెలల కాలం ఆ మోరి సుఖ మూసేసిండ్రు. మరి ఆ నీళ్ళు సుఖ మరి ఇంట్లోకి చూస్తున్నాయి. మరి వచ్చిన దానికి మరి గవర్నమెంట్ సుఖ దానికి ఉన్నదానికి నీళ్ళు ఆగుతుందానికి కరోనా అని అంటున్నారు, నీళ్ళు ఆగద్దని అంటున్నారు, మరి దానికి కరోనా వస్తా అంటున్నారు, అది వస్తా అంటున్నారు. మరి నీళ్ళు అయితే ఇల్లు ముంగట వచ్చి ఆగుతుంది. ఆ నీళ్ళు వస్తుగా మనకు స్పందన లేదు. ఎలాంటి మోర్లది కానీ దీన్ని కానీ ఎక్కడి దింగాని అక్కడ ఉన్నది. మాకు ఇల్లు వెనక కానీ ఇల్లు ముందర కానీ మాకు ఎలాంటిది సర్పంచ్ ఇంకా ఎవరు మాకు ఏం చేయలేదు ఇప్పటిదాకా. అయితే మాకు ఇది ఎంత మాకు బాగుపడాలి చేయాలని మాకు ఒకటి కోరిక అంతే. మరి మీకు ఈ పక్కనున్న చెరువు మాకు పక్కనున్న చెరువు సుఖ మాకు అవస్థనే అక్కడికి వెళ్ళి నీళ్ళు లీకాయి మరి ఇటు కిందికి దిగుతున్నాయి. పాములు కానీ పెద్ద పెద్ద పాములు వస్తున్నాయి, ఒక తేళ్ళు వస్తున్నాయి. అవి దింగా మా ఇండ్లలాగా సుఖ ఈ జవహర్ నగర్ సుఖ మాకు 30 అది చెరువు సుఖ మాకు 30 అయింది. ఇప్పుడు చెరువు మా జవహర్ నగర్ కాలనీ వాళ్ళకి అందరికి సుఖ మాకు ఈ చెరువు ఏవాడైతే మాకు అది ఎలాంటి మాకు ఈ స్పందన లేదు. మాకు ఎలాంటి మాకు రోడ్ అయితే లేదు. మాకు రోడ్ అయితే ఎలాంటి మాకు రోడ్ దాదాపు 20 ఏళ్ళ కాలం మాకు అది రాలంటే ఎలా అంటే హాస్పిటల్కి పోవాలంటే సుఖం మాకు ఇటు బాగా ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు పోవాలన్న ఆటో రాడు ఈ చెరకట్ట చేయబట్టి పక్కన ఉన్న స్కూల్ బిల్డింగ్ ఇటు ఒక పక్క ఈ స్కూల్ బిల్డింగ్ ఉన్నది. బిల్డింగ్ సైడ్ సుఖ ఇది ఈ స్కూల్ అది దాని సుఖ అంతా మొత్తం అటు ఒక పిల్లలకి ఆడుతుంది కాదు పోరాదు, పిల్లలకి రారాదు. ఒక టీచర్ వచ్చినా కానీ వాళ్ళకి బండి సుఖ ఈ స్కూల్కి పోరాకుండా అటువంటి ఈ పరిస్థితి ఉన్నది. వీడి బురద దయచేసి ఈ గ్రామస్తులు కానీ వీళ్ళ వలన పెద్ద పెద్ద మీడియా వలన దీనికని మంచిగా చూడాలని మాకు కోరిక. సర్పంచ్ దీన్ని సర్పంచ్గా చెప్పినాం. సర్పంచ్ చెప్పి తరాసిపోయింది మొత్తం 1.5 సార్లు సర్పంచ్ చెప్పి. మరి సర్పంచ్ ఇలాంటిది ఇది నీళ్ళ గురించి దీని గురించి ఎలాంటి స్పందన తీసుకోలేదు. సరే. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఎడ్ల బండిపై తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజు గౌడ్, కోనకళ్ళ చెన్నయ్య, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని చోరీకి గురైన సెల్ ఫోన్లను పోలీసులు బాధితులకు అందజేశారు. సెల్ ఫోన్లు దొంగతనానికి గురయ్యన్న ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చాంద్రాయణగుట్ట SHO రుద్రభాస్కర్ ఆయా ఫోన్లను బాధితులకు అందజేశారు. आज जो हम लोग 2 महीने से मई जून में जो सेल फोन्स लास्ट हुए उनका जो ट्रैकिंग लगा के आज 10 फोन रिकवरी करे। सो पूरे जो ओनर्स को है उनके IMEI नंबर पे उनका ट्रेस करके उनको हैंड ओवर करे। इसमें DI वर्मा साहब का और क्राइम टीम का बहुत हाथ है।
ये लोग 2 महीने से जो भी है लास्ट जो मोबाइल है उसको रिकवरी करने में ट्रैक करने में बहुत मेहनत करे। आज जो पब्लिक को पूरे हैंड ओवर कर दिए सेल फोन्स और उनसे एक्नाలెడ్జ్‌మెంట్ ले लिए। రాయనగుట్ట పరిధిలో 2 నెలల నుంచి మే జూన్లో ఏవైతే సెల్ ఫోన్ లాస్ట్ అయినాయో ఆ లాస్ట్ సెల్ ఫోన్ల గురించి మేము ఒక యాప్ ఉన్నది, ఆ యాప్లో డౌన్లోడ్ చేసి తర్వాత వాటి ఐఎంఈ నెంబర్ని బట్టి మా డిఐ వర్మ తర్వాత వాళ్ళ క్రైమ్ టీము చాలా ఎఫర్ట్ చేసి ఆ సెల్ ఫోన్స్ ట్రాక్ చేసినారు। ఆ ట్రాక్ చేసినవి కూడా వేరే వాళ్ళ ద్వారా వాళ్ళు కొన్న వాళ్ళ దగ్గర నుంచి తెప్పించి అవి అవన్నీ ఓనర్స్కి వాళ్ళ ఐఎంఈ నెంబరు వాళ్ళ రికార్డు అవన్నీ చూసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది। ఇంకా కొన్ని ఫ్యూచర్లో ఇంకా ఇట్లాంటి ఏవైతే కేసెస్ ఉన్నాయో దాంట్లో అక్యూజ్డ్ దొరికితే వాళ్ళని రిమాండ్ కూడా చేస్తాం। ओके तुम्हारा आईडी? हाँ सर ले ले अपन देखो इमरान कौन सा अच्छा है वो तुम्हारा आईडी। ओके तुम्हारा फोन बहुत जल्दी जो है ना ट्रेस आउट करे। कैसा फील हो रहा है आप, कैसा महसूस कर रहे हैं? थैंक यू तेलंगाना पुलिस, थैंक यू तेलंगाना सर। तुम्हारा आई? राइट तुम्हारा आई? पहचानो IMEI नंबर से मिल जाता है जी। పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 48వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం విద్యాలక్ష్మణ్ గౌడ్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యేలు కోరకంటి చందర్, రవిశంకర్, మేయర్, కార్పొరేటర్ రామస్వామి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోపాలరావు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు। ఈ సందర్భంగా వారు మొక్కలు నాటారు। ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య గ్రూప్ ఆర్పీలు లావణ్య, లలిత, సుమలత తదితరులు పాల్గొన్నారు। ఒకసారి పెట్టండి, అలా పట్టుకోరు అట్లా పెట్టాం అమ్మ, కొంచెం జరగండి, ఇంకొక రండి, రైట్ బాబాయ్ కొంచెం దగ్గర జరు, ఇటు చూడమ్మా, సరే పెట్టండి లోపల, ఇటు చూడండి ఒక్కసారి, సమయ కొంచెం పెట్టేసి పైకి ఎత్తా। ఓకే సరిపోతుందిలే, చాలు చూడండి అమ్మా। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో కలెక్టర్ కృష్ణ భాస్కర్ పర్యటన, రైతు వేదిక నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు। కూకట్పల్లిలో అంతర్రాష్ట్ర నేరస్తుడు అరెస్ట్, 70 లక్షలు విలువ చేసే బంగారం, వెండి స్వాధీనం। అమరావతి రైతులకు మద్దతుగా టీడీపీ శ్రేణులు దీక్ష, రైతుల త్యాగాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆవేదన। ట్యాంకర్లోకి నీళ్లు పడుతూ కాళ్లు కడుక్కున్న డ్రైవర్పై క్రిమినల్ కేసు నమోదు, ట్యాంకర్ డ్రైవర్పై జలమండలి ఎండీ దానా కిషోర్ తీవ్ర ఆగ్రహం। కూకట్పల్లిలో మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ అరికెపొడి గాంధీ, హరితహారంతో రాష్ట్రమంతా పచ్చిదనంతో కలకలలాడుతుందని వ్యాఖ్య। ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్.